అక్కినేని జీవితం తెలిసిన మరియు తెరచిన పుస్తకం. ఆయన సంచలన చిత్రనట సామ్రాట్. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఎన్నో ముఖ్య సంఘటనలకు ఆయన సాక్షి అయిన 1920 సంవత్సరంలో ఆయన జన్మించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఘంటసాల బాలరామయ్య ఆయనను కనుగొనేంత వరకు ఎన్నో నాటకాలలో నటించారు. ఆ తరువాత చిత్రసీమలో ప్రవేశించి 255 చిత్రాలలో నటించారు. నవరాత్రి చిత్రంతో ఒకే చిత్రంలో 9 పాత్రల్లో నటించిన రెండో నటుడిగా పేరు పొందారు. మరియు తెలుగు చిత్రాలలో మొట్టమొదటి ద్విపాత్రాభినయం చేసిన హీరోగా గుర్తింపు పొందారు. ఆ చిత్రం పేరు ఇద్దరు మిత్రులు. 7 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులు మరియు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 1956లో అన్నపూర్ణ స్టూడియో స్థాపించి హైదరాబాద్లో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడిగా చరిత్రలో నిలిచిపోయారు. 1976లో అప్పటి భారత రాష్ట్రపతి అయిన ఫకరుద్దీన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోస్ను ప్రారంభించారు. ఒకవేళ దేవుడు ఉంటే మనం భూమి మీద మన విధులను చక్కగా నిర్వహించాలని, గుడ్డిగా ఆయనను ఆరాధించడం కంటే మంచి మానవుడిగా ఉండాలని కోరుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని ఏఎన్ఆర్ అనేవారు. నాస్తికుడైన ఏఎన్ఆర్ సమాజ సేవలో ఎంతో ముందుగా ఉండేవారు. ఆయన తన స్వస్థలమైన రామాపురంలో అభివృద్ధి కోసం అక్కినేని జన్మభూమి ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. అక్కినేని వారి పేరు మీద ఒక బ్రిడ్జ్ ఉంది తెలుసా? వెంకటాపురం దగ్గర ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆయనే సహకరించారు. ఆయన పుట్టిన రామాపురంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణానికి సహకారం అందించారు. ఏఎన్ఆర్ తన భార్య పేరు మీద అన్నపూర్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కూడా ప్రారంభించారు. ఏఎన్ఆర్ బయోపిక్ విషయానికి వస్తే క్రిష్ కానీ హను రావిపూడి కానీ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తే బాగుంటుంది. ఇక కీలకమైన ఏఎన్ఆర్ పాత్రని మరి ఇంకెవరు, నాగార్జున గారు ఆ పాత్రని పోషిస్తే అద్భుతంగా ఉంటుంది.